హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తోటికోడళ్ళు జోడి. నేనండి మీ చిన్న తోటికోడల్ని. ఈరోజు వీడియోలో టమాటా సాస్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి. ఈ టమాటా సాస్ మనకి మార్కెట్లో దొరికినట్టే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అలాగే పర్ఫెక్ట్ టేస్ట్తో వస్తుందండి. అంతేకాకుండా ఇందులో మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసుకునేవి. అంతేకాకుండా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి. ముందుగా ఒక 1/2 kg టమాటాలను తీసుకుని శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మధ్యలో ఉన్న గ్రీన్ పార్ట్ తీసేసి ఒక్కొక్క టమాటాని 8 పీసెస్ కింద చేసుకున్నాను. ఇక్కడ నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1/2 kg టమాటాస్కి తీసుకుంటున్నాను. కట్ చేసిన టమాటాలన్నీ కుక్కర్లో వేసుకుని ఒక చిన్ని ఉల్లిపాయ ముక్క, 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిర్చి, నేను ఇక్కడ చిన్నవి ఉన్నాయని చెప్పి 2 తీసుకున్నానండి. అలాగే చిన్ని ఇంచు దాల్చిన చెక్క, ఒక లవంగం అన్నీ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని ఒక 1/2 కప్ వాటర్ వేసుకోవాలండి. టమాటాలు అనేవి త్వరగా ఉడికిపోతాయి కాబట్టి మనకి 1/2 కప్ వాటర్ సరిపోతాయండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ పైన పెట్టుకుని 4-5 విజిల్స్ వరకు రానివ్వాలండి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ని స్ట్రైనర్లో వేసుకుని వడకెట్టుకోవాలి. ఎందుకంటే దీన్ని మనం ఎంత ఫైన్గా పేస్ట్ చేసినా కానీ చిన్న చిన్న గింజలు కానీ టమాటా తొక్కలు కానీ ఉండిపోతాయండి. అలా ఉంటే టమాటా సాస్ అనేది మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది రాదండి. అందుకని బాగా స్ట్రెయిన్ చేసుకుని ఇప్పుడు ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టుకుని కొంచెం ఉడకనివ్వాలండి. ఒక 5 minutes వరకు బాయిల్ అవ్వనివ్వాలి. అలాగే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఒక 5 minutes ఉడకనివ్వాలి. ఇక్కడ మనం టమాటాలని బాగా పండినవి అలాగే ఎర్ర రంగులో ఉన్నవి తీసుకుంటే సాస్ అనేది చూడడానికి కలర్ అయినా కన్సిస్టెన్సీ అయినా కూడా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇది కొంచెం చిక్కబడిన తర్వాత ఒక 1/2 కప్పు పంచదార వేసుకోవాలండి ఇందులోని. ఇప్పుడు ఈ పంచదార కరిగే వరకు ఒక 5 to 10 minutes వరకు ఉడకనివ్వాలండి ఇది. ఇప్పుడు పంచదార మొత్తం కరిగిన తర్వాత ఒక 1/2 కప్పు వరకు వెనిగర్ వేసుకోవాలండి. వెనిగర్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. ఎందుకంటే మనం సాస్లో ప్రిజర్వేటివ్స్ ఏమీ యూజ్ చేయం కాబట్టి వెనిగర్ అనేది కంపల్సరీగా వేసుకుంటేనే 2-3 months వరకు స్టోర్ అవుతుందండి. ఇక్కడ మనకు వెనిగర్ అనేది ప్రిజర్వేటివ్లో యూజ్ అవుతుందండి. సో అసలు స్కిప్ చేయొద్దు. వెనిగర్ వేసాం కాబట్టి సాస్ అనేది కొంచెం పలచగా అవుతుందండి. సో ఒక 10 to 15 minutes వరకు థిక్గా అయ్యే వరకు మరగనివ్వాలి. దీన్ని మనం లో ఫ్లేమ్లో పెట్టి మెల్లిగా ఉడకబెట్టుకుంటే సాస్ అనేది టేస్ట్ బాగుంటుందండి. ఇది కొంచెం థిక్గా అయిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది చెక్ చేయాలండి. దీన్ని కొంచెం ప్లేట్లో వేసుకుని చూస్తే చుట్టూ వాటరీ కింద ఉన్నా కానీ లేదా జారుతూ ఉన్నా కానీ ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక 1/2 tablespoon కార్న్ఫ్లోర్ తీసుకుని ఒక స్పూన్ వాటర్ వేసి కొంచెం బాగా మిక్స్ చేసి సాస్లో వేసామంటే కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అనేది త్వరగా వస్తుందండి. లేదు కార్న్ఫ్లోర్ అవాయిడ్ చేద్దాము అనుకుంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ఇందులోనే ఉప్పు అలాగే పంచదార చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలండి. సాల్ట్ షుగర్ అడ్జస్ట్ చేసుకుని కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలండి. ఇలా థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇది చల్లారిన తర్వాత మనకి ఇంకా కొంచెం గట్టిగా అయిపోతుంది. సో ఇలా లూజ్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ప్లేట్లో వేసి చూస్తే చుట్టూ వాటర్ అనేది లేకుండా ఉంటే అదే మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. చూసారు కదండి, మనకి బయట మార్కెట్లో లాగే మంచి కలర్ అలాగే కన్సిస్టెన్సీతో ఇంట్లోనే సాస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా మనం ఒకసారి చేసుకుని రిఫ్రిజిరేట్ చేసుకుంటే 2 months వరకు స్టోర్ ఉంటుందండి. ఇలా మనం ఇంట్లోనే టమాటా సాస్ అలాగే మైనస్ సాస్ అనేవి చేసుకున్నామంటే చాలా రెసిపీస్కి యూజ్ అవుతాయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.